కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. సభలు సమావేశాలతో కేడర్లో జోష్ నింపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సభలు సమావేశాలను నిర్వహించి పార్టీలో స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన స్టీల్ ప్లాంట్ న్యాయ సాధన సభ సక్సెస్ కావడం షర్మిలకు నైతిక స్థైర్యాన్నిచ్చిందనే టాక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. విశాఖ రాజకీయాలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కార్మికుల ఓట్ల కోసం గాలం వేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సాధన సభ సక్సెస్ అయింది. అసలు జనం వస్తారా రారా అని నిర్వాహకులు ముందుగా సందేహించారు. కానీ అనూహ్యంగా కార్మిక లోకంతో పాటు పార్టీ క్యాడర్ తరలివచ్చింది. ఒక్క చైర్ కూడా ఖాళీ లేకుండా జనాలు కూర్చున్నారు అంటే ఎంత స్పందన వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలి వరకు భారీగా స్వాగత ద్వారాలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగం ఇటు షర్మిలతో పాటు అటు క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపిందనే టాక్ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లోకి ఎందుకొచ్చాను అనే విషయాన్ని షర్మిల స్పష్టంగా చెప్పలేకపోయినా తెలంగాణ సీఎం మాత్రం ఆమెను ఆకాశానికెత్తారు. షర్మిల రాజకీయాల కోసం రాలేదని, ఈ ప్రాంత ప్రజల సమస్యలపై పోరాడేందుకొచ్చారు అని రేవంత్ రెడ్డి చెప్పడం వ్యక్తిగతంగా ఇటు ఏపీసీసీ చీఫ్ తో పాటు పార్టీ పరంగా కాంగ్రెస్ కు బూస్ట్ ఇచ్చిందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీని ప్రశ్నించలేవు, ఎదిరించలేవన్న వాదాన్ని వినిపించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని చెప్పడం ద్వారా అధికార విపక్షాలకు చొరకలంటించారు అనే విశ్లేషణలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో తెలుగువారి సమస్యల పరిష్కారానికి, బాధలను తీర్చడానికి షర్మిల రాజకీయాల్లోకొచ్చారు అనే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను అమలు చేయాలన్నా, ఆయన ఆఖరి కోరికను సైతం తీర్చేందుకు కాంగ్రెస్ లో చేరి ప్రజల పక్షాన నిలబడుతున్నారు అని కొత్త లాజిక్ ను లేవనెత్తారు. అంతేకాకుండా ఇక్కడ సమస్యలను చెప్పడానికి షర్మిలకు అవకాశం కల్పించాలి అని, ఒక తెలుగువాడిగా తాను అన్ని విధాలా సహకరిస్తాను అని భరోసా కల్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నిర్వహించిన స్టీల్ ప్లాంట్ న్యాయ సాధన సభ ద్వారా రాజకీయాల్లో షర్మిల ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది నేత రాజకీయ ఎదుగుదలకు మరింతగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కూటమికి కష్టమని చెబుతున్నారు. అలాగే కూటమి గెలిస్తే వైసీపీ ఉండదనే వాదనలున్నాయి. కాంగ్రెస్ కే భవిష్యత్ ఉంటుంది అంటున్నారు. మరోవైపు రాజకీయంగా జీవితంలో పైకి రావాలనుకుంటున్న వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని చెబుతున్నారు. ఒకప్పుడు జెండా పట్టుకునేందుకు కార్యకర్తలు కూడా లేని పార్టీ జనాన్ని సమీకరించే స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న భావం వ్యక్తమవుతోంది. షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగానే తెలుసు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ జైలుకెళ్లిన తర్వాత పార్టీని నడిపించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాదయాత్ర ద్వారా ఫ్యాన్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కానీ జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత తన చెల్లిని దూరంగా పెట్టారు అనే టాక్ ఉంది. రాజ్యసభకు పంపిస్తానన్న హామీని కూడా విస్మరించారు అనే విమర్శలున్నాయి. కడప ఎంపీ సీటు విషయంలోనే బాబాయ్ వైఎస్ వివేకా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయాలు నడిపేందుకు వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాల్లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త జోష్ నింపుతున్నారు షర్మిల. 2014 నుంచి షర్మిల పగ్గాలు చేపట్టే వరకు పార్టీ జెండాలు మోసేందుకు కూడా కాంగ్రెస్ కు కార్యకర్తలు కరువయ్యారు. రాష్ట్రంలో అటువంటి పార్టీకి జవజీవాలు కల్పిస్తున్నారు ఈ నేత. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి రాష్ట్రంలో సభలు ఏర్పాటు చేయించారు. అటువంటి షర్మిలకు వైజాగ్ మీటింగ్ బూస్ట్ లా పనిచేసిందనే టాక్ ఉంది.
మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి మరి.